జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూపులు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి అందరికీ స్వాగతం అండి. మనం ఇందులో భాగంగా సిఆర్పిసి చదువుకుంటున్నాం. సిఆర్పిసి నిన్న 304 వర్క్ అయిపోయింది. ఇవాళ 305 సెక్షన్ నుంచి చదువుకున్నాం. 305 ప్రొసీజర్ వెన్ కార్పొరేషన్ ఆర్ రిజిస్టర్డ్ సొసైటీ ఈజ్ అన్ యాక్ట్. మరి ఈ కార్పొరేషన్కి సొసైటీకి ఒక ఎంటిటీ అనేది ఇవ్వబడింది చట్టంలో. వాళ్ళు కూడా ముద్దాయిగా చూపించవచ్చు అనమాట. అట్లాంటిది ఉన్నప్పుడు ఎలా చేయాలి అని చెప్పి చెప్తున్నారు. In this section, corporation means an incorporated company or other body corporate and includes a society registered under the Societies Registration Act. ఈ సెక్షన్ లో ఎక్కడ సరే కార్పొరేషన్ కనపడిందంటే అది ఇన్కార్పొరేటెడ్ కంపెనీ ఆర్ అదర్ బాడీ కార్పొరేట్ అని అనుకోవాలి. అందులో ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుందంటే సొసైటీ రిజిస్టర్డ్ అండ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన సొసైటీ కూడా ఉంటుందండి. Where a corporation is the accused person or one of the accused persons in an inquiry or trial, it may appoint a representative for the purpose of the inquiry or trial, and such appointment need not be under the seal of the corporation. మళ్ళీ కార్పొరేషన్ ముద్దాయిగా ఉన్నప్పుడు లేదా వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్స్ ఇన్ అన్ ఎంక్వైరీ ట్రయల్, ఎక్కువ మంది ముద్దాయిలు ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్ కూడా ఒక ముద్దాయి అనుకోండి. అట్లాంటప్పుడు ఇట్ మే అపాయింట్ రిప్రజెంటేటివ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఇంక్వైరీ ఆర్ ట్రయల్. ఆ ట్రయల్ కోసం లేదా ఎంక్వైరీ కోసం ఒక ప్రతినిధిని అయితే అపాయింట్ అయితే చేయొచ్చు. అయితే సచ్ అపాయింట్మెంట్ నీడ్ నాట్ బి అండర్ ది సీల్ ఆఫ్ ది కార్పొరేషన్. ఆ కార్పొరేషన్ యొక్క సీల్ ఉంటుంది, కామన్ సీల్ ఉంటుంది కంపెనీకి. ఆ సీల్ అయితే ఆ సీల్ కింద అయితే ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్నారు. వేర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏ కార్పొరేషన్ అపియర్స్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ కోడ్ that anything shall be done in the presence of the accused or shall be read or stated or explained to the accused shall be construed as a requirement that thing shall be done in the presence of the representative or read or stated or explained to the representative, and any requirement that the accused shall be examined shall be construed as a requirement that the representative shall be examined. ఇప్పుడు కంపెనీ ఒక ప్రతినిధికి అధికారం ఇచ్చిన తర్వాత మామూలుగా అక్యూజ్ అంటే కంపెనీ పేరే రాస్తూ ఉంటారు పైన, కాకపోతే రిప్రజెంటెడ్ బై అని చెప్పి రాస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా సరే అవసరం పడితే అంటే ఆ ఛార్జ్ అన్నది ఫ్రేమ్ చేసినప్పుడు చదివి వినిపించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా ఎగ్జామినేషన్ ఉంటుంది 339 239 అని చెప్పేసి జరపమంటారా విచారణ జరపమంటారా అని అడిగే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అవన్నీ ఆ ప్రతినిధిని అడిగితే చాలు ఆ కంపెనీని అడిగినట్లుగానే భావించుకోవాలా అన్నది. ఎందుకంటే కంపెనీ కోర్టుకు వచ్చి నిలబడలేదు కదా, దాని గురించి. Where a representative of a corporation does not appear, any such requirement as is referred to in subsection 3 shall not apply. మరి ఈ రిప్రజెంటేటివ్ అపేర్ కాలేదనుకోండి, ఈ సబ్సెక్షన్ 3లో ఉన్నది అయితే అప్లై కాదు. రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు మాత్రం ఇట్లా చెప్తారు. రిప్రజెంటేటివ్ చదివి వినిపిస్తారు, రిప్రజెంటేటివ్నే క్వశ్చన్లు అడుగుతారు. ఆయన అడిగితే కంపెనీని అడిగినట్లే అనుకుంటారు. ఒకవేళ రిప్రజెంటేటివ్ ఆఫ్ కార్పొరేషన్ డస్ నాట్ అపియర్, ఆయన రాలేదనుకోండి, అలాంటప్పుడు పైన చెప్పినటువంటి రిక్వైర్మెంట్ అప్లై కాదు. 5. Where a statement in writing purporting to be signed by the managing director of the corporation or by any person by whatever name called having or being one of the persons having the management of the affairs of the corporation, to the effect that person named in the statement has been appointed as the representative of the corporation for the purpose of this section is filed, the court shall, unless the contrary is proved, presume that such person has been so appointed. మరి ఈ ఆథరైజేషన్ ఇవ్వాలని చెప్తున్నది కదా పైన, ఇక్కడ చెప్పారు కదా సబ్సెక్షన్ 3లో ఏం చెప్పారు, ఇక్కడ పైన 2లో ఏం చెప్పారు, ఇట్ మే అపాయింట్ రిప్రజెంటేటివ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ ట్రయల్ అన్నారు కదా. అట్లా అపాయింట్మెంట్ వచ్చేసి ఒక స్టేట్మెంట్ రూపంలో ఉండి, రైటింగ్ లో ఉండి, మేనేజింగ్ డైరెక్టర్ కానీ లేదు బై ఎనీ పర్సన్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్, అతను ఏ పేరుతో పిలిచినా సరే ఆ కంపెనీకి సంబంధించినటువంటి అఫైర్స్ మేనేజ్మెంట్ చేసేటువంటి వ్యక్తి సైన్ చేస్తున్నప్పుడు కోర్టు వచ్చేసి వేరే విధంగా ప్రూవ్ అయితే తప్ప, అంటే ఇందుకు విరుద్ధంగా ప్రూవ్ అయితే తప్ప ఇది ఈ పర్సన్ ని కంపెనీని అపాయింట్ చేసిందని భావించుకోవాల్సి వస్తుందంటే అది జెన్యూన్ అని చెప్పేసి దాన్ని పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పేసి
అవుతుంది. ఎవరన్నా వచ్చి ఇది ఫేక్‌ది, ఇది జెన్యూన్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేస్తే తప్ప అది నిజమే అని కోర్ట్ అనుకుంటుంది. 6 If a question arises as to whether any person appearing as a representative of corporation in an inquiry or trial before a court is or is not such representative, the question shall be determined in court. మళ్ళీ ఏదన్నా ప్రశ్న వచ్చిందనుకోండి దేని గురించి, ఇతను ఈ కంపెనీ యొక్క ప్రతినిధా కాదా అన్న విషయం గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఆ క్వశ్చన్ ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది. అతను అవునా కాదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. టెండర్ ఆఫ్ పార్డన్ విత్ టు అకాంప్లిస్ with a view to obtaining the evidence of any person supposed to have been directly or indirectly concerned in or privy to an offence to which this section applies, the chief judicial magistrate or a metropolitan magistrate at any stage of the investigation or inquiry into or the trial of the offence, and the magistrate of the first class inquiring into trying the offence at any stage of the inquiry or trial may tender a pardon to such person on condition of his making the full and true disclosure of the whole of the circumstances within his knowledge relative to the offence and to every other person concerned, whether as principal or abettor in the commission thereof. మామూలుగా అకాంప్లిష్ అనే పదం మీద వింటారు, ACCOMPLISH అని వస్తుంది. అకాంప్లిష్ అంటే అది ఒకటి పని పూర్తి చేయడం, అది కంప్లీట్ చేయడం, నెరవేర్చడం అనమాట. ఇది అకాంప్లిష్ అంటే ఏదైనా ఒక నేరం చేశారనుకోండి, ఆ నేరంలో సహా నేరస్తుడు అనమాట. అంటే వాడితో పాటు ఉన్నవాడు వాడు. అర్థమైందా? మీరు చాలా మంది కన్ఫ్యూజ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అకాంప్లిస్ అన్నప్పుడు పక్కన పెన్సిల్ తో రాసుకోండి. దాని మీనింగ్ మనకు కో-అక్యూజ్డ్ సార్, సహా ముద్దాయి అన్నమాట. ఏ పర్సన్ హూ హెల్ప్స్ అనదర్ కమిట్ ఏ క్రైమ్ అన్నారు. అంటే తోడు దొంగ అని వాళ్ళు మామూలుగా వాడుక భాషలో అన్నారు. దొంగ అయితే కాదు, అట్లా అనకండి. మళ్ళీ వాడితో పాటు ఉన్నవాడు అనమాట. నేరం చేయడంలో ఒకరికొరు ఇది ఉన్నప్పుడు వాడనమాట. అది రాసుకోండి. వాడికి టెండర్ ఆఫ్ పార్డన్. మరి టెండర్ ఆఫ్ పార్డన్ అంటే ఏంటి? పార్డన్ అంటే ఎక్స్క్యూజ్ అని సార్. ఎక్స్క్యూజ్ చేయడం అంటే క్షమించి వదిలేయడం అనమాట. వదిలేయడం. అది ఆ క్షమాపణ అన్నది ఏ విధంగా ఇస్తారు అన్నది మనం 306 కింద చూడండి. దేనికోసం? విత్ ఎ వ్యూ టు అబ్టైనింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్. ఏ వ్యక్తి యొక్క సాక్ష్యమైన తీసుకునేదానికి. ఏ వ్యక్తి అంటే supposed to have been directly or indirectly concerned in or privy to an offence to which this section applies. ఈ సెక్షన్ అప్లై అయ్యేటువంటి నేరానికి సంబంధించి సంబంధం ఉన్నవాడు, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ సంబంధం ఉన్నవాడు, వాని నుంచి ఎవిడెన్స్ మనం తీసుకోవాలా అని అనుకున్నప్పుడు ఆ వ్యూతో ఏం చేయాలంటున్నారు? ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ or a metropolitan magistrate at any stage of the investigation or inquiry into or the trial of the offence. వీళ్ళకి ఎంతవరకు ఇచ్చారు పవరు? సిజేఎం గారికి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్, వీళ్ళైతే అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇంక్వైరీ ఇంటూ ఆర్ ది ట్రయల్ ఆఫ్ ది అఫెన్స్. ఎన్ని స్టేజ్ ఇచ్చారు? ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంక్వైరీ, ఇంకా ట్రయల్ సార్. మూడు స్టేజెస్ లో వాళ్ళు ఇలా చేయొచ్చు అనమాట. 3 స్టేజెస్ ఎవరికి ఇచ్చారు? చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి ఆర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కి. ఈ 3 స్టేజ్లలోనూ ఒకవేళ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఉన్నారనుకోండి, మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ అయితే ఓన్లీ ఇంక్వైరీ మరి ట్రయల్ 2 మాత్రం ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ అయితే ఇవాళ. ఈ తేడా మీరు గమనించాలన్నమాట. ఇవాళ అట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది ఇంక్వైరీ ఆర్ ట్రయల్ ఏం చేయొచ్చట? మే టెండర్ ఏ పార్డన్, వాళ్ళు క్షమించి వదిలేయచ్చు టు సచ్ పర్సన్, ఆ పర్సన్ కి. ఎవరు? ఏ నేరంతో అయినా సంబంధం ఉంది, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇతని సాక్ష్యం అవసరము ఉంది అని అనుకుంటది కదా కోర్టు, ఆ వ్యక్తికి సచ్ పర్సన్ ఆన్ కండిషన్ ఆఫ్ హిస్ మేకింగ్
మరి ఒక షరతు అయితే పెడతారు. కండిషన్ ఏం పెడతారు? ఆన్ కండిషన్ ఆఫ్ హిస్ మేకింగ్ ఎ ఫుల్ అండ్ ట్రూ డిస్క్లోజర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది సర్కమ్‌స్టాన్సెస్ వితిన్ హిస్ నాలెడ్జ్ రిలేటివ్ టు ది అఫెన్స్. ఆ నేరానికి సంబంధించి తనకు తెలిసినటువంటి ఫుల్ అండ్ ట్రూ డిస్క్లోజర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది సర్కమ్‌స్టాన్సెస్, అన్ని పరిస్థితులు అతను ఏది నిజం దాచుకోకుండా మొత్తం చెప్పేసే కండిషన్ పైన, ఇది మొత్తం అయ్యా నువ్వు నీకు తెలిసింది మొత్తం అయితే చెప్పాలి అని ఆ కండిషన్ పెట్టి, అండ్ టు ఎవ్రీ అదర్ పర్సన్ కన్సర్న్, ఇది అతనికి కానీ అతనికి తెలిసింది కానీ లేదా ఇంకా సంబంధిత వ్యక్తులకి ఏదైనా తెలిసిన ఇది ఉంటుంది కదా, అన్ని డిస్క్లోజ్ చేయాలా అని చెప్పేసి కండిషన్ పెట్టి, వెదర్ యాజ్ ప్రిన్సిపల్ ఆర్ అబెటార్ ఇన్ ది కమిషన్ దేర్ ఆఫ్. మరి ప్రిన్సిపల్ ఆర్ అబెటార్ అంటే నేరం చేసినోడు కానీ, లేదు వానికి పురుగొల్పిన వాడు ఉంటాడు కదా, మనకి ప్రోత్సహించిన వాడు ఉంటాడు కదా, అబెటార్ అంటారు. గురించి కానీ ఈ తెలిసిన పరిస్థితులు అన్నిటినీ ఫుల్ అండ్ ట్రూ డిస్క్లోజర్ చేస్తేనే అని చెప్పేసి అది చేయొచ్చు అనమాట. ఏం చేయొచ్చు అంటే టెండర్ ఎ పార్డన్, క్షమాపణ మీకు క్షమించి వదిలేస్తామని కోర్టు చెప్పొచ్చు అనమాట. అది ఎలా ఇచ్చారంటే ది కోర్ట్, ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అయితే 3 స్టేజెస్లో ఇచ్చారు: ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్. మరి మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ ఉన్నప్పుడు ఎంక్వైరీ, ట్రయల్కి మాత్రమే ఇచ్చారు. ఈ తేడా మీరు గమనించాలి. ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇట్లా కానీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ మే టెండర్ ఏ పార్డన్ ఇన్ సో సర్కమ్స్టాన్సెస్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు ఈ స్టేజెస్లో అంతా ఇవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, ట్రయల్లో ఇవ్వచ్చు అని చెప్పేసి. అది జేఎంఎఫ్ అన్నప్పుడు 2 మాత్రమే అని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సెక్షన్ దేనికి అప్లై అవుతుంది అన్నప్పుడు, దిస్ సెక్షన్ అప్లై టు ఎనీ అఫెన్స్ ట్రయబుల్ ఎక్స్క్లూడివ్ బై ది కోర్ట్ ఆఫ్ సెషన్ చేత ఎక్స్క్లూజివ్గా ట్రయల్ చేయబడినటువంటి నేరానికి కానీ, ఆర్ బై ది కోర్ట్ ఆఫ్ ఎ స్పెషల్ జడ్జ్ appointed under the Criminal Law Amendment Act 1952, appointed under the Criminal Law Amendment Act 1952, ఈ నేరానికి సంబంధించి కూడా. మరి ఎనీ అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ విచ్ మే ఎక్స్టెండ్ టు 7 years ఆర్ విత్ ఎ మోర్ సివియర్ సెంటెన్స్, దీనికి కూడా 7 ఏళ్ల వరకు శిక్ష పొడిగించదగ్గటువంటి నేరం ఏదైతే ఉందో ఆ నేరాలకి తర్వాత ఆర్ విత్ మోర్ సివియర్ సెంటెన్స్ అంటే అంతకు మించి ఎక్కువ కూడా అంటామండి. తర్వాత ఎవ్రీ మేజిస్ట్రేట్ హూ టెండర్స్ ఎ పార్డన్ ఆర్ సబ్జెక్ట్ వన్ షల్ రికార్డ్, మరి వాళ్ళైతే రికార్డ్ చేయాలి, ఎవరైతే ఇది ఇస్తున్నారో వాళ్ళు రికార్డ్ చేయాలి. ఏమని? హిస్ రీజన్స్ ఫర్ సో డూయింగ్, అలా చేయడానికి ఉన్నటువంటి కారణాలను రికార్డ్ చేయాలి. వెదర్ టెండర్ వాజ్ ఆర్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ విత్ ది పర్సన్ టు హూమ్ ఇట్ వాస్ మేడ్, మరి మీరు చెప్పినటువంటి మాట వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, యాక్సెప్ట్ చేశారా లేదా ఆ పర్సన్ అన్నది అది కూడా రాయాలి. అండ్ షల్ ఆన్ అప్లికేషన్ మేడ్ బై ది అక్యూజ్డ్ ఫర్నిష్ హిమ్ విత్ ఎ కాపీ ఆఫ్ సచ్ రికార్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి ఒకవేళ ముద్దయ్య అయ్యా నేను చెప్పిందంతా రాసుకున్నారు కదా, నేను ఏం చెప్పాను నాకు కూడా ఒక కాపీ ఇవ్వండి అని అప్లికేషన్ పెట్టాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాడికి మనం ఇచ్చే తీరాలని చెప్తున్నారు ఇక్కడ నుండి. షల్ అంటే ఖచ్చితంగా వాడికి ఇచ్చే తీరాలన్నమాట. దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాల, డబ్బులు లేకుండా. ఎవరీ పర్సన్ యాక్సెప్టింగ్ ఏ టెండర్ ఆఫ్ ఆర్డర్ మేడ్ అండర్ సబ్సెక్షన్ 1, మరి ఆ పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు, లేదు నేను చెప్తాను అని చెప్పేసి. మీకు ఇది నేను చెప్తున్నప్పుడు ఒక పదం అయితే గుర్తు రావాలి, అది ఇంకా ఎవరు చెప్పకుండా ఉన్నారు. ఆ పర్సన్ ఏమంటారు అని కూడా మామూలుగా వాడుక భాషలో అప్రూవర్ అంటారు సార్. ఎస్ మేడం, కరెక్ట్. shall be examined as a witness in the court of the magistrate at taking cognizance of the offence and in the subsequent trial if any. ఈయన ఉన్నాడు కదా, మనం అప్రూవర్ అని ఇందాక అనుకున్నాం కదా, అప్రూవర్ వచ్చేసి రేపు పొద్దున ఎప్పుడన్నా సరే సబ్సిక్వెంట్ ట్రయల్లో ఆ కోర్ట్ ఆఫ్ ది మేజిస్ట్రేట్లో వచ్చేసి ఆయన shall be examined as a witness in the court of the magistrate taking cognizance of the offence and in the subsequent trial if any. మరి దాని తర్వాత వచ్చే ట్రయల్లో కూడా ఆయన విట్నెస్గా ఉండొచ్చు, లేదా ఏ మేజిస్ట్రేట్ కోర్ట్ అయితే కాగ్నిజెన్స్ తీసుకుంటుందో దాన్ని అక్కడ కూడా అతను సాక్షిగా పిలవాలి. షల్ బి ఎగ్జామిన్డ్ అంటే సాక్షిగా అతను రావాల్సిందే. నెక్స్ట్, షల్ అన్లెస్ ఈస్ ఆల్రెడీ ఆన్ బెయిల్ బి డీటైన్డ్ ఇన్ కస్టడీ అంటిల్ ది టర్మినేషన్ ఆఫ్ ది ట్రయల్. మరి ఆయన ఖచ్చితంగా అతను బెయిల్ మీద ఉన్నాడు అనుకోండి, బయట ఉంటాడు, బెయిల్ మీద లేకపోతే షల్ అన్లెస్ ఈస్ ఆల్రెడీ ఆన్ బెయిల్
బి డీటైన్ ఇన్ కస్టడీ అంటిల్ ది టర్మినేషన్ ఆఫ్ ది ట్రయల్. ఇక్కడ మనము ఈ షెల్ పక్కన వచ్చేసి ఇక్కడ షెల్ ఉంది కదా, ఈ షెల్ పక్కన మనం వెంటనే ఏం చదువుకోవాలంటే ఇది చదువుకోవాలి. Shall be detained. ఇప్పుడు షల్ బి డీటైన్ ఇన్ కస్టడీ అంటిల్ ది టర్మినేషన్ ఆఫ్ ది ట్రయల్ అన్లెస్ ఈస్ ఆల్రెడీ ఆన్ బెయిల్ అని మళ్ళీ ఇట్లా ఇది ఇలా చదవడం అలవాటు చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మన చాలా మందికి అట్లా ఇట్లా కాంప్లెక్స్ గా ఉంటే మన చదువుని అర్థం చేసుకోలేం. అలాగా నెక్స్ట్, వేర్ ఎ పర్సన్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఎ టెండర్ ఆఫ్ పార్డన్ made under subsection 1 and has been examined under subsection 4, the magistrate taking cognizance of the offence shall, without making any further inquiry in the case, ఏమి చూడండి, ఆ పర్సన్ వచ్చేసి యాక్సెప్ట్ చేశాడు టెండర్ నేను చెప్తాను సార్ అని చెప్పేసి అన్నాడు. అది ఏది సబ్సెక్షన్ 1 కింద అన్నాడు. మరి అండ్ హాస్ బిన్ ఎగ్జామిన్డ్ అండర్ సబ్సెక్షన్ 1 అంటే అతని కోర్టు ఎగ్జామిన్ చేస్తుంది, విట్నెస్ గా పిలిచి ఎగ్జామిన్ చేస్తుంది, అది కూడా అయిపోయింది. అప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారు ఏం చేయాలంటే, ది మేజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది అఫెన్స్ షల్ వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ ఎంక్వైరీ ఇన్ ది కేస్, ఆ కేసులో ఫర్దర్ ఎంక్వైరీ ఏమి చేయకుండా కమిట్ ఇట్ ఫర్ ట్రయల్, ఆ కేసుని కమిట్ ఇట్ ఫర్ ట్రయల్ విచారణ కోసం కమిట్ చేయాలట. ఎవరికి? టు ది కోర్ట్ ఆఫ్ సెషన్ ఇఫ్ ది అఫెన్స్ ఇస్ ట్రయబుల్ ఎక్స్క్లూజివ్లీ బై దట్ కోర్ట్. సెషన్ కోర్టు విచారించదగ్గ కేసు అయితే ఆ కోర్టుకు పంపించాలి. ఆర్ ఇఫ్ ది మేజిస్ట్రేట్ టేకింగ్ ది కాగ్నిజెన్స్ ఈజ్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్. అది ఇఫ్ ది మేజిస్ట్రేట్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఇస్ ది చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఆయన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అయ్యారనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి? టు ఏ కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జ్ అపాయింటెడ్ అండర్ ది క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1952 ఇఫ్ ది అఫెన్స్ ఈస్ ట్రయబుల్ ఎక్స్క్లూజివ్లీ బై దట్ కోర్ట్. ఇక్కడ కూడా కమిట్ చేశారనమాట. ఈ స్పెషల్ జడ్జి ఈ చట్టం కింద, ఈ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 1950 కింద అపాయింట్ చేసిన జడ్జి గురించి చివరిలో మనం చెప్పుకుందాం, అది తీద్దాం. in other case make over the case to the chief judicial magistrate who shall try the case himself. మరి మిగతా కేసుల్లో అయితే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి అది మేక్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఆయన తనంతకు తాను ఈ కేసును విచారించాలన్నమాట. అది 307. Power to direct a tender of order at any time after the commitment of a case, but before judgment is passed, the court to which the commitment is made may, with a view to obtaining at the trial the evidence of any person supposed to have been directly or indirectly concerned in or privy to any such offence, tender a pardon on the same condition to such a person. At any time after commitment of case, మరి ఈ మేజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి పై కోర్టుకి అయితే కమిట్ అయ్యి కేసు వెళ్ళిపోయింది. బట్ బిఫోర్ జడ్జ్మెంట్ ఈస్ పాస్, ఆ కోర్టు ఇంకా జడ్జ్మెంట్ పాస్ అవ్వాలా. అప్పుడు ది కోర్ట్ విచ్ ది కమిట్మెంట్ ఈస్ మేడ్, ఏ కోర్టుకి అయితే ఈ కేసుని కమిట్ చేశారు. కమిట్ చేయడం అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, పిఆర్సి నంబర్ ఇస్తారు మెజిస్ట్రేట్ కోర్టులో, తర్వాత పై కోర్టు కమిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ సెషన్స్ కేసు నంబర్ ఇస్తారు, అది నడుస్తుంది. ఆ కోర్టు ది కోర్ట్ విచ్ ది కమిట్మెంట్ ఈస్ మేడ్ మే విత్ ఎ వ్యూ టు అబ్టైన్ అది ఏం తీసుకోవడానికి అంటే at the trial, ఆ ట్రయల్లో ఏం తీసుకోవడానికి, ది ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ సపోజ్ టు హావ్ బీన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కన్సర్న్డ్ ఇన్ ఆర్ ప్రైవీ టు ఎనీ సచ్ అఫెన్స్, టెండర్ ఏ పార్డన్ ఆన్ ది సేమ్ కండిషన్ టు సచ్ పర్సన్. అప్పుడు కూడా ఆ కోర్టు కూడా మనకి ఇలా ఇస్తాను, మీకు క్షమించి వదిలేస్తాను, ఇలా చెప్పండి అని చెప్పేసి ఆ పర్సన్ కి ప్రపోజ్ చేయొచ్చు అనమాట, ఆఫర్ చేయొచ్చు అనమాట. అంటే ఆ నేరంతో డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ సంబంధం ఉన్న పైన చదువుకున్నాం కదా, అలాంటిది అనమాట. కింద మటుకు మనం ఏం చదువుకున్నాం, కింది కోర్టుల వరకే చదువుకున్నాం కదా, ఇది ఎవరి మేజిస్ట్రేట్ అని చదువుకున్నాం. ఇప్పుడు కేసు అయితే ఎవరి మేజిస్ట్రేట్ ఇక్కడ చదువుకున్నాం. తర్వాత ఇది కమిట్ చేయాలా పై కోర్టు కన్నాము, కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ, స్పెషల్ జడ్జి కోర్టు కానీ, సిజేఎం గారు కానీ అయిందా. ఇది ఇలా చేసినప్పుడు ఆ పై కోర్టులు అయితే ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా విచారణ అది ఏది కమిట్ అయిన తర్వాత మళ్ళీ జడ్జిమెంట్ పాస్ కాకముందు మధ్యలో ఆ వ్యక్తి ఎవరైతే ఈ నేరం గురించి తెలుసు అని అనుకుంటున్నామో వాళ్ళు చెప్పగలరు ఈ నేరానికి సంబంధించిన విషయాలన్నీ ఏదైనా సరే అని అనుకున్నప్పుడు వాళ్ళకి టెండర్ ఏ పార్డన్ ఆన్ ది సేమ్ కండిషన్ టు సచ్ పర్సన్ అంటారు. వాళ్ళకు కూడా క్షమాభిక్ష ఇవ్వచ్చు అనమాట. 308. ట్రయల్ a person not complying with conditions of pardon.
where in regard to a person who has accepted a tender of pardon made under 306 or 307, the public prosecutor certifies that in his opinion such person has either by willfully concealing anything essential or by giving false evidence not complied with the condition on which the tender was made. Such person may be tried for the offence in respect of which the pardon was so tendered or for any other offence of which he appears to have been guilty in connection with the same matter, and also for the offence of giving false evidence. సరే, వీళ్ళు ప్రపోజ్ చేశారు, ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఆ పర్సన్ యాక్సెప్ట్ చేశాడు. కానీ ఏ కండిషన్ పెట్టుంటారు ఫస్ట్ మొదట్లో? ఏ కండిషన్ పెట్టారు? అతని గురించి చెప్తేనే అని చెప్పింటారు సార్. అది ఇక్కడ చూడండి, ఇది కదా. ఎస్ సార్. ఏముంది? మేకింగ్ ఫుల్ అండ్ ట్రూ Ah. డిస్క్లోజర్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ విత్ ఇన్ ద నాలెడ్జ్ రిలేటివ్ టు ద అఫెన్స్. అఫెన్స్ అది అలా చెప్పాలన్నమాట. చెప్పాలి. మొత్తం నిజమే చెప్పాలా, మొత్తం చెప్పేసేయాలా, నిజం చెప్పాలా, డిస్క్లోజ్ చేయాలా అనేటువంటి కండిషన్ ఉంటుంది కదా. Sir. ఒప్పుకున్నాడు. Yes, sir. సరే, ఒప్పుకున్న తర్వాత కూడా అతను ఇలా చెప్పలేదు, అంత చెప్పడం లేదు అని చెప్పేసి అనిపించినప్పుడు ఏం చేయాలట? వేర్ ఇన్ రిగార్డ్ టు ఎ పర్సన్ హూ హ్యాస్ యాక్సెప్టెడ్ ఎ టెండర్ ఆఫ్ పార్డన్ మేడ్ అండర్ 306 or 307, ది పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సర్టిఫైస్ దట్ ఇన్ హిస్ ఒపీనియన్, అతని అభిప్రాయంలో such person has either by willfully concealing anything essential or by giving false evidence not complied with the condition on which the tender was made. మీరైతే కండిషన్ పెట్టి ఇచ్చారు కానీ అటు నిజమైతే చెప్పలేదు, ఏదో సంథింగ్ అయితే దాస్తున్నాడు, ఏది ఎసెన్షియల్ అయిందో, ఏది ముఖ్యమైందో అది మాత్రం వాడు దాచిపెడుతున్నాడు విల్ఫుల్ గా. కాబట్టి మీరు పెట్టినటువంటి కండిషన్ కంప్లై చేయడం లేదు అని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ సర్టిఫై చేశారనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేస్తుంది? సచ్ పర్సన్ మే బి ట్రైడ్ ఫర్ ది అఫెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ పార్డన్ వాస్ సో టెండర్డ్. ఏ నేరం గురించి అయితే అతనికి ఆ టెండర్ ఆఫ్ పార్డన్ అయితే టెండర్ చేయబడిందో ఆ నేరము విచారణ తెలుపుతుంది. అంటే ఏం లేదు, ఇంకా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీకు క్షమాభిక్ష ఏం లేదు, విచారణ జరుపుతాం అని చెప్పేసి విచారణ జరపచ్చు. మరి ఇంత లాస్ట్ లో వచ్చేసి ఇది కూడా జరపచ్చు. దానికి అడిషన్ గా ఏం చేయొచ్చట? అండ్ ఆల్సో ఫర్ ద అఫెన్స్ గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు గాను దానికి కూడా అతను విచారణ అయితే చేయొచ్చట. ప్రొవైడెడ్ దట్ సచ్ పర్సన్ షల్ నాట్ బి ట్రైడ్ జాయింట్లీ విత్ ఎనీ ఆఫ్ ది అదర్ అక్యూజ్డ్. మరి ఇతర ముద్దాయిలతో కలిసి అయితే అతన్ని విచారించకూడదట. Provided further that such person shall not be tried for the offence of giving false evidence except with the sanction of the High Court. మరి అతని ఆ నేరం అతని పైన మోపి విచారించాలంటే హైకోర్టు శాంక్షన్ అయితే ఉండాలట. అండ్ నథింగ్ కంటెంట్ ఇన్ సెక్షన్ 195 ఆర్ సెక్షన్ 340 షల్ అప్లై టు దట్ అఫెన్స్. ఆ అఫెన్స్ కి మటుకు 195 to 340లో ఉన్న ఆ ప్రొవిజన్స్ అయితే అప్లై కావు అని చెప్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అతను ఫాల్స్ ఎవిడెన్స్ కేసు అతని పేరు పెట్టాలంటే హైకోర్టు యొక్క శాంక్షన్ అవసరం సార్. శాంక్షన్ అవసరం ఉంది అని చెప్పేసి. నెక్స్ట్, ఎనీ సచ్ స్టేట్మెంట్ మేడ్ బై సచ్ పర్సన్ యాక్సెప్టింగ్ ది టెండర్ ఆఫ్ పార్డన్ అండ్ రికార్డెడ్ బై మెషర్డ్ అండర్ సెక్షన్ 164 ఆర్ బై ఎ కోర్ట్ అండర్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 306 మే బి గివెన్ ఇన్ ఎవిడెన్స్ అగైన్స్ట్ హిమ్ అట్ సచ్ ట్రయల్. మరి ఇదైతే చెప్పాలి కదా, ఆ స్టేట్మెంట్ ఇస్తాడు. మేషర్ దగ్గర నిజాలని చెప్తాను ఒప్పుకుంటాడు కదా. ఎస్ సార్, ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత అతనికి అగెనిస్ట్ గా కూడా అది ఎవిడెన్స్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎనీ స్టేట్మెంట్ మేడ్ బై సచ్ పర్సన్ యాక్సెప్టింగ్ ది టెండర్ ఆఫ్ పార్డన్ అండ్ రికార్డెడ్ బై మేజిస్ట్రేట్ అండర్ సెక్షన్ 164 ఆర్ బై ఎ కోర్ట్ అండర్ సబ్సెక్షన్ 4 ఆఫ్ సెక్షన్ 306 మే బి గివెన్ ఇన్ ఎవిడెన్స్ అగెన్స్ట్ హిమ్ అట్ సచ్ ట్రయల్. ఆ ట్రయల్ లో అతనికి అగెన్స్ట్ గా దాన్ని సాక్ష్యంగా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మనము 164 సెక్షన్ సిఆర్పిసి చదువుకున్నప్పుడు రెండు చెప్పుకుని ఉంటాం. ఏమేమి? స్టేట్మెంట్ అండ్ ఇంకోటి కన్ఫెషన్స్. అదనమాట, రెండు ఉంటాయి కదా. ఇదే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చింది చూడు స్టేట్మెంట్. అది
ఆ స్టేట్మెంట్ అలా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అతనికి అగెనిస్ట్ గా సాక్ష్యంగా కూడా ఉపయోగించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. Next, 3. At such trial, the accused shall be entitled to plead that he has complied with the condition upon which such tender was made, in which case it shall be for the prosecution to prove that the condition has not been complied with. మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే సర్టిఫికెట్ ఇస్తాడు, ఈడు మీరు చెప్పినటువంటి కండిషన్ అయితే ఫుల్ఫిల్ చేయలేదు, అబద్ధాలు చెప్పాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఆయన మాట చెప్పి ఆయన మాట విని కోర్టు అయితే డెసిషన్ తీసుకోడు. మళ్ళీ ముద్దాయి కూడా అడుగుతుంది, ఏమైనా నీ పైన ఇలా చెప్తున్నారు, ఏం చెప్తాను అంటే అప్పుడు అట్ సచ్ ట్రయల్ ది అక్యూజ్ షల్ బి ఎంటైటిల్డ్ టు ప్లీడ్, అతనికి అవకాశం అయితే ఉంటుంది దీనికోసం టు ప్లీడ్ దట్ హీ హాస్ కంప్లైడ్ విత్ ది కండిషన్ అపాన్ విచ్ సచ్ టెండర్ వాస్ మేడ్. అయ్యే లేదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబద్ధాలు చెప్తున్నాడు, నేను ఈ కండిషన్ అయితే ఫుల్ఫిల్ చేశాను, కంప్లై చేశాను అని చెప్పేసి ముద్దాయి ప్లీడ్ చేసేటువంటి అవకాశం అయితే ముద్దాయికి ఉంటుంది. అలాంటి కేసులో అలాంటప్పుడు ఇన్ విచ్ కేస్ ఇట్ షల్ బి ఫర్ ది ప్రాసిక్యూషన్ టు ప్రూవ్ దట్ కండిషన్ హ్యాస్ నాట్ బీన్ కంప్లైడ్ విత్. అలాంటప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, ఏమని ఆ కండిషన్ ఏదైతే ఉందో అది కంప్లై చేయబడలేదు అన్న విషయాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది విత్ సఫిషియెంట్ ఎవిడెన్స్ అనమాట. నెక్స్ట్, అట్ సచ్ ట్రయల్ ది కోర్ట్ షల్, అలాంటి ట్రయల్లో ఇలాంటి ట్రయల్ అన్నారు కదా, అట్ సచ్ ట్రయల్ అని పైన చదువుకున్న మూడులో అలాంటి ట్రయల్లో అట్ సచ్ ట్రయల్ ది కోర్ట్ షల్, ఆ కోర్టు ఖచ్చితంగా చేయాలట. ఏ కోర్టులో కనిచ్చారు, ఇఫ్ ఇట్ ఈస్ ఏ కోర్ట్ ఆఫ్ సెషన్ బిఫోర్ ది చార్జ్ ఈస్ రీడ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్డ్. ఎప్పుడు చేయాలి ఈ పని ఎప్పుడు చేయాలి అన్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ ఏ కోర్ట్ ఆఫ్ సెషన్ బిఫోర్ ది చార్జ్ ఈస్ రీడ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్డ్. చార్జ్ అతనికి చదివి వినిపించక ముందే ఈ పని చేయాలా, ఏది అవకాశం ఇవ్వాలి ముద్దాయికి. సర్టిఫై చేశాడు ప్రాసిక్యూటర్, మరి ఏం చెప్పుకుంటావు చెప్పు అని చెప్పేసి చెప్తే అప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్న ఇది ఏదైతే ఈ సందర్భం ఉందో ఈ పద్ధతి ఉంది కదా, అది ఈ స్టేజ్కి ముందే జరగాలని చెప్తున్నారు. కోర్ట్ ఆఫ్ సెషన్లో అయితే బిఫోర్ ది చార్జ్ ఈస్ రెడ్ అవుట్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్డ్. ఇఫ్ ఇట్ ఈస్ కోర్ట్ ఆఫ్ ఎ మేజిస్ట్రేట్ బిఫోర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్ ఈస్ టేకెన్. మరి ప్రాసిక్యూషన్ సంబంధించిన సాక్షుల యొక్క సాక్ష్యాన్ని స్వీకరించడానికి ముందే ఈ స్టేజ్ అయితే జరిగిపోవాలట. మూడులో చెప్పింది ఇక్కడ, ఈ మూడులో చెప్పారు కదా, అదే అనమాట. Ask the accused whether he pleads that he has complied with the conditions on which the tender of pardon was made. మరి నువ్వు కంప్లై చేసావా అన్నది కూడా ఈ స్టేజెస్ కి ముందుగానే ముద్దాయిని అడగాలట. If the accused does so plead, the court shall record the plea and proceed with the trial, and it shall, before passing judgment in the case, find whether or not the accused has complied with the conditions of the pardon, and if it finds that he has so complied, it shall, notwithstanding anything contained in this court, pass judgment of acquittal. అడుగుతుంది. అప్పుడు ఇఫ్ ది అక్యూజ్ డస్ సో ప్లీడ్ అంటే అలా చెప్పాడు అనుకోండి, ఏమని ఐ హావ్ కంప్లైడ్ విత్ ది కండిషన్స్ అండ్ విత్ ది టెండర్, ఏమన్నారు పైన ఇక్కడ చూడండి, he has complied with the conditions on which tender of pardon was made. అయ్యా మీరు ఏదైతే కండిషన్ పెట్టి నాకు ఇది ఇచ్చారో అవి నేను కంప్లై చేశాను అని ముద్దాయి చెప్పాడు అనుకోండి. అప్పుడు ఆ ముద్దాయి చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అప్పుడు ఈ కోర్ట్ షల్ రికార్డ్ ది ప్లీ, వాళ్ళు రికార్డ్ చేసి అండ్ ప్రొసీడ్ విత్ ట్రయల్ తో ప్రొసీడ్ అవుతుంది. అండ్ ఇట్ షల్, అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఎప్పుడు బిఫోర్ పాసింగ్ జడ్జిమెంట్ ఇన్ ది కేస్, జడ్జిమెంట్ పాస్ చేయడానికి ముందే ఫైండ్ వెదర్ ఆర్ నాట్ ది అక్యూజ్డ్ హ్యాస్ కంప్లైడ్ విత్ ది కండిషన్స్ ఆఫ్ ది పార్డన్. మరి నేనైతే కండిషన్ పెట్టాను, ఆడివి కంప్లై చేశాడా లేదా అన్నది కనుక్కోనాలి, కనుక్కోనాలి. అండ్ తర్వాత ఇఫ్ ఇట్ ఫైండ్స్ దట్ హి హస్ సో కంప్లైడ్, అతను కంప్లై చేశాడు కరెక్ట్ గానే అని అది కనుగొన్నది అనుకోండి, అప్పుడు ఇట్ షల్, అది ఖచ్చితంగా చేసి తీరాలి. ఎలా అంటే ఇట్ షల్ పాస్ జడ్జిమెంట్ ఆఫ్ యాక్విటల్ నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ కోడ్. ఈ కోడ్లో ఈ సిఆర్పిసిలో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ అతన్ని నిర్దోషిగా వదిలేస్తూ తీర్పు చెప్పాలట. ఇది చాలా ఇంపార్టెంట్. టెండర్ ఆఫ్ పార్డన్ ఈ ప్రొసీజర్ వల్ల మనకు త్వరగా వచ్చి ఉండాలి. ఇదిను మళ్ళీ ఇంకొకటి ఉంది కదా ప్లీ బార్గెనింగ్, అది చూసుకోండి. ఇంకా ముఖ్యమైనది మనకు ఇంకా వస్తుంది, లోపల వస్తుంది విక్టిమ్ కాంపెన్సేషన్ అన్నది కూడా, అది కూడా చూసుకోండి. ఇలా కొన్ని ఉంటాయి 313 ఎగ్జామినేషన్ అలాంటివి, అవి కంపల్సరిగా మీకు ఎగ్జామ్స్ లో వస్తాయి. అది మీరైతే బాగా థరోగా అయితే నేర్చుకునే ప్రయత్నం చేయండి. 309
power to postpone or urgent proceedings. In every inquiry or trial, the proceedings shall be continued from day to day until all witnesses in attendance have been examined, unless the court finds the adjournment of the same beyond the following day to be necessary for reasons to be recorded. మామూలుగా అయితే ఒకసారి ట్రయల్ స్టార్ట్ అయిందంటే అది రోజు జరగాలట. వాళ్ళు వచ్చిన సాక్షులు ఎవరైతే వస్తున్నారో సాక్షులు వాళ్ళు వచ్చినట్లల్లా ఎగ్జామిన్ చేస్తూ పంపిస్తూ ఉండాలని చెప్పేసి డే టు డే అని చెప్పేసి అన్నారు. కాకపోతే unless the court finds the adjournment of the same beyond the following day to be necessary for reasons to be recorded. మరి ప్రతిరోజు ఇదే కేసెస్ చేసుకుంటున్నా కంటే ఇది వాయిదా వేయడము ఇదని చెప్పేసి కోర్టు అనుకుంది అనుకోండి, అట్లప్పుడు దాన్ని వాయిదా వేస్తారు, అడ్జర్న్మెంట్ ఇస్తారు అనమాట. అవి క్రిమినల్ కేసులో మనం చూస్తూ ఉంటాం. వాయిదా వేయడం అన్నది 309 ప్రకారమే జరుగుతుంటుంది. ప్రొవైడెడ్ దట్ వెన్ ది ఇంక్వైరీ ఆర్ ట్రయల్ రిలేషన్ అఫెన్స్ అండర్ 376A, 376AB, సెక్షన్ 376B, 376C, 376D ఇవన్నీ ఉన్నాయి కదా మహిళలకు సంబంధించిన నేరాలు ఐపీసీ. ది ఇంక్వైరీ ఆర్ ట్రయల్ షాల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 months ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ చార్జ్ షీట్. దీనికైతే ప్రావిజన్ ఇచ్చారు. దీనికి మనకి ఈ నేరాలకు సంబంధించి ఒకసారి చార్జ్ షీట్ ఫైల్ అయింది అనుకోండి, ఆ చార్జ్ షీట్ ఫైల్ అని వచ్చి విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 2 months పైన చెప్పినటువంటి సెక్షన్ కి సంబంధించినటువంటి ఇంక్వైరీ ఆర్ ట్రయల్ కంప్లీట్ అయితే కావాలట. If the court, after taking cognizance of an offence or commencement of trial, finds it necessary or advisable to postpone the commencement of or adjourn an inquiry trial, it may from time to time, for reasons to be recorded, postpone or adjourn the same on such terms as it thinks fit for such time as it's considered reasonable, and may by a warrant remand the accused if in custody. మరి ఆ కోర్టుకు ఒకసారి కాగ్నియస్ తీసుకుంది అనుకోండి, కాగ్నియస్ తీసుకున్న తర్వాత లేదు కమెన్స్మెంట్ ఆఫ్ ట్రయల్ విచారణ అనేది మొదలైన తర్వాత ఫైండ్స్ ఇట్ నెసరీ అవసరమని అనిపించినప్పుడు ఆర్ అడ్వైజబుల్ టు పోస్ట్పోన్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఆర్ అడ్జర్న్ ఎనీ ఇంక్వైరీ ట్రయల్. ఈ ఇంక్వైరీ కానీ ట్రయల్ కానీ ఈ బిగిన్ కావడాన్ని పోస్ట్పోన్ చేయాలి. అంటే ఇది కమెంట్స్ కాకుండా పోస్ట్పోన్ చేయాలి లేదా వాయిదా ఇవ్వాలి ఫ్రమ్ టైం టు టైం కాలానుగుణంగా అవసరాన్ని బట్టి అని అనుకున్నప్పుడు ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ అందుకు కారణాలు రాసేసి పోస్ట్పోన్ ఆర్ అర్జెంట్ ది సేమ్ ఆన్ సచ్ టర్మ్స్ యాజ్ థింగ్స్ ఆ కేసుని పోస్ట్పోన్ లేదా అర్జెంట్ చేస్తూ కారణాలు రాసేసి ఫర్ సచ్ టైం అంటే ఎంత కాలానికి అన్నది అవసరమైనంత కాలానికి అది అలా పోస్ట్పోన్ కానీ అర్జెంట్ చేసేసి ఇట్ కన్సిడర్స్ రీజనబుల్, ఎంత రీజనబుల్ అనుకుంటే అంత కాలానికి. అండ్ మే బై ఎ వారెంట్ రిమాండ్ ది అక్యూజ్డ్ ఇఫ్ ఇన్ కస్టడీ. అక్యూజ్డ్ ఒకవేళ కస్టడీలో ఉన్నారనుకోండి మళ్ళీ అతన్ని వారెంట్ ఇచ్చి అతన్ని రిమాండ్ చేస్తుంది, మళ్ళీ వెనక్కి పంపిస్తుంది కస్టడీకి అనమాట. ప్రొవైడెడ్ దట్ నో మేజిస్ట్రేట్ షాల్ రిమాండ్ an accused person to custody under this section for a term exceeding 15 days at a time. అయితే ఈ దేని కింద ఈ సెక్షన్ కింద రిమాండ్ ఇచ్చినప్పుడు దీనికి ఒక టర్మ్కి 15 days మించకుండానే ఉండాలన్నమాట. అది ఒకసారి రిమాండ్ ఇచ్చాడనుకోండి 15 days కంటే ఎక్కువ ఇవ్వడానికి అయితే లేదు. ప్రొవైడ్ దట్ నో మేజిస్ట్రేట్ షాల్ రిమాండ్ an accused person to custody under this section for a term exceeding 15 days at a time. Provided further that when witnesses are in attendance, no adjournment or postponement shall be granted without examining them except for special reasons to be recorded in writing. మరి సాక్షులు వచ్చారనుకోండి వాళ్ళని ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసే తీరాలా అని చెప్పేసి ఉంది. నో అడ్జర్న్మెంట్ ఆర్ పోస్ట్పోన్మెంట్ షల్ బి గ్రాంటెడ్, ఇవ్వకూడదు, వాయిదా కానీ పోస్ట్పోన్మెంట్ కానీ ఇవ్వకూడదు వితౌట్ ఎగ్జామినింగ్, వాళ్ళని విచారించే తీరాలి అంటున్నారు. అయితే ఎక్సెప్ట్ ఫర్ స్పెషల్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ అయితే వాయిదా అయితే ఇవ్వచ్చు అన్నమాట. Provided also that no adjournment shall be granted for the purpose only of enabling the accused person to show cause against the sentence proposed to be imposed on him. మరి నీ మీద నేరం రుజువైంది, నీ మీద విధించబడే శిక్ష గురించి నువ్వు ఏం చెప్పుకుంటావు అన్నదానికోసము, కారణం చెప్పు అనేదానికోసం అయితే వాయిదా అయితే ఇవ్వకూడదు అని చెప్పేసి షెల్ అన్నారు, ఇవ్వకూడదట. Provided also that no adjournment shall be granted at the request of a party except where circumstances are beyond
ది కంట్రోల్ ఆఫ్ దట్ పార్టీ. మరి పార్టీ వాయిదా అడిగారు అనుకోండి, సార్ వాయిదా కావాలన్నారు అనుకోండి, మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బియాండ్ హిస్ కంట్రోల్, అంటే అతని కంట్రోల్లో లేకుండా ఉన్నప్పుడు, అంటే అతని కంట్రోల్కి అతీతంగా ఉన్నప్పుడు, అవతల ఉన్నప్పుడు, అతని చేతిలో లేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం వాయిదా ఇవ్వచ్చు. లేదు మామూలుగా అయితే అతని రిక్వెస్ట్ అయితే వాయిదా ఇవ్వకూడదు అని చెప్తున్నారు. The fact that leader of a party is engaged in another court shall not be a ground for adjournment. జూనియర్ ఉంటాడు, సార్ వాయిదా ఇవ్వండి, మా సారు అక్కడ ఆ కోర్టులో ఉన్నారని చెప్తూ ఉంటారు. జరుగుతూ ఉంటుంది అట్లా. జరుగుతుంది సార్. Yes, sir. చెప్పండి సార్. మా సీనియర్ వేరే కోర్టులో ఉన్నారని చెప్పి వాయిదా ఆడుతుంటారు జూనియర్స్. అట్లా కూడా అవును సార్, వాయిదా అవును. ఇవ్వకూడదట. కానీ మా పాపం మంచి వాళ్ళు కాబట్టి మన జడ్జిలు వాయిదా ఇస్తూ ఉంటారు. వేరే విట్నెస్ ఇస్ ప్రెజెంట్ ఇన్ కోర్ట్ బట్ ఏ పార్టీ ఆర్ స్పీకర్ నాట్ ప్రెజెంట్. మరి విట్నెస్ అయితే వచ్చాడు, బట్ ఏ పార్టీ ఆర్ స్పీకర్ ఈస్ నాట్ ప్రెజెంట్, ఆర్ ది పార్టీ ఆర్ స్పీకర్ దో ప్రెజెంట్ ఇన్ కోర్ట్ ఈస్ నాట్ రెడీ టు ఎగ్జామిన్ క్రాస్ ఎగ్జామిన్ ది విట్నెస్. వాళ్ళు లేదు ఉన్నారు, కాకపోతే వాళ్ళు రెడీగా లేరు. అలాంటప్పుడు ది కోర్ట్ మే, ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్, రికార్డ్ ది స్టేట్మెంట్ ఆఫ్ ది విట్నెస్ అండ్ పాస్ సచ్ ఆర్డర్స్ యాజ్ థింగ్స్ ఫిట్, డిస్పెన్సింగ్ విత్ ది ఎగ్జామినేషన్ ఇన్ చీఫ్ ఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ విట్నెస్ యాజ్ ది కేస్ మే బి. ఇంత జరుగుతుంది మనకు. ఏమంటారు, పిల్లకాకి ఏం తెలుసు ఉండేది దెబ్బ అని ఒకటి ఉంటుంది తెలుసా? హలో, అవును సార్, ఉంది. ఇది తెలియకపోతే ఏమైతుంది మన పరిస్థితి? కోర్టుకి ఎంత పవర్ ఉంది? అరే నువ్వు చేస్తే చెయ్యి, చీఫ్ చేస్తే Treated చీఫ్ as చెయ్యి, లేదా nil. క్రాస్ చెయ్యి, చేయకపోతే నేను దాన్ని డిస్పెన్స్ చేసేస్తాను అని చెప్పేసి చెప్పేటువంటి అధికారము ఇట్ థింక్స్ ఫిట్ అన్నారు చూడండి. డిస్క్రిప్షన్ అయితే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మనం నువ్వెట్లా చేస్తావు, నువ్వెట్లా తీసేస్తావు, ఇలా చేశాడని మనం డౌట్ పడనక్కర్లా. వాళ్ళకి ఎంత పవర్ ఇచ్చారు. మీరు ప్రజెంట్ లేకున్నా, విట్నెస్ వచ్చినప్పుడు పార్టీ కానీ వాళ్ళ లాయర్ కానీ ప్రజెంట్ లేకున్నా సరే, ఒకవేళ వాళ్ళు ప్రజెంట్గా ఉండి రెడీగా లేకపోతే, నాట్ రెడీ అన్నారు అనుకోండి, అప్పుడు కోర్టు ఒకవేళ తనకు కావాలనుకుంటే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ అనే డిస్కషన్ దానికి ఇచ్చారు. కాబట్టి విట్నెస్ ఎవరైతే వచ్చారో అలా స్టేట్మెంట్ రికార్డ్ చేసేసి అండ్ పాస్ సచ్ ఆర్డర్ యాజ్ ది థింగ్స్ ఫిట్, డిస్పెన్సింగ్ విత్ ది ఎగ్జామినేషన్ చీఫ్ ఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ విట్నెస్, అది డిస్పెన్స్ చేస్తూ కోర్టు ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చట. జాగ్రత్తగా ఉండండి. Explanation. If sufficient evidence has been obtained to raise a suspicion that the accused may have committed an offence, and it appears likely that further evidence may be obtained by a remand, this is a reasonable cause for remand. సరే, ఈ పరిస్థితుల్లో ఏం జరగలేదు, ఇలా ఉన్నప్పుడు రిమాండ్ చేయమని అన్నారు కదా. ఇలా లేదు, ఇప్పుడే ఇది కమెన్స్మెంట్ కాకూడదు, ఈ ట్రయల్ కానీ ఎంక్వైరీ కానీ ఇది పోస్ట్పోన్ చేయాల్సి ఉంది, అర్జెంట్ చేయాల్సి ఉంది అని కోర్టుకు అనిపించినప్పుడు అలా చేసేసి అండ్ మే బై వారెంట్ రిమాండ్ ది అక్యూజ్డ్ ఇఫ్ ఇన్ కస్టడీ, అతని కస్టడీలో ఉంటే మళ్ళీ రిమాండ్ ఇవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా, అన్నారు. Yes, sir. ఈ రిమాండ్ Remand అనేది ఈ పరిస్థితిలో కూడా ఇవ్వచ్చు అంట. ఏ పరిస్థితిలో? సఫిషియెంట్ ఎవిడెన్స్ హాస్ బీన్ అబ్టైన్డ్ టు రైజ్ ఎ సస్పిషన్ దట్ ది అక్యూజ్డ్ మే హావ్ కమిటెడ్ అన్ అఫెన్స్ అండ్ ఇట్ అపియర్స్ లైక్లీ దట్ ఫర్దర్ ఎవిడెన్స్ మే బి అబ్టైన్డ్ బై రిమాండ్. సరే, ఇతను నేరం చేశాడు అనే అనుమానం కలగడానికి తగినంత వంటి సఫిషియెంట్ ఎవిడెన్స్ అయితే తీసుకున్నారనుకోండి, అప్పుడు కోర్టు ఏం చేయొచ్చు, అరే వీడిని లోపలేస్తే తప్ప ఫర్దర్ ఎవిడెన్స్ తీసుకోలేము అని కోర్టు అనుకుంటే అతను రిమాండ్కి ఇవ్వచ్చు. దానికి ఆ రిమాండ్ ఇవ్వడానికి ఇది ఒక రీజనబుల్ కాజ్ అవుతుంది అని చెప్పేసి, నన్ను ఎందుకు రిమాండ్ చేస్తారు సార్ అని అక్యూడ్ అనేదానికి లేదనమాట. అది ఎక్స్ప్లెనేషన్ 2. The terms on which an adjournment or postponement may be granted include, in appropriate cases, the payment of costs by the prosecution or the accused. ఇది మీరు కొన్ని కేసులలో మీరు చూసుంటారు, సాక్షులు వచ్చుంటారు, అడ్వకేట్ రెడీగా ఉండడు. అలాంటప్పుడు కోర్టు వాళ్ళు వచ్చుంటారు కదా, వాటి ఛార్జీలకి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడిగి ఇప్పిస్తుంటారు లేదా? అవును సార్. ఇప్పిస్తారు సార్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ 2 ప్రకారమే చేస్తారు. ఈ సెక్షన్ ప్రకారమే ఆ డబ్బులు ఇప్పించడం జరుగుతుంటుంది 309 ప్రకారం. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, శ్రద్ధగా వినండి. మరి ఇదే కరెక్ట్ నా భ్రమలో ఉండకండి, అందరితో పాటు మనం కూడా వెళ్దాము. ఓకే.
మామూలుగా పోలీసులు తీసుకుని వచ్చి ముద్దాయిని హాజరు పెట్టినప్పుడు ఎక్కడికి పంపిస్తారు వాళ్ళని? రిమాండ్ చేస్తారు. రిమాండ్‌కి పెడతారు సార్. ఆ! ఆ రిమాండ్ అని మీరు అంటున్నారు గదా! Judicial అది అది ఏ సెక్షన్ కింద ఇస్తారు? రిమాండ్. ఆ? మామూలుగా పోలీసులు ఎప్పుడైనా సరే అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి మేజిస్ట్రేట్ ముందర హాజరు పెట్టినప్పుడు 167 సెక్షన్ కింద రిమాండ్ ఇస్తారు. మనం రిమాండ్ అంటా ఉంటాం దాన్ని. బట్ అది రిమాండ్ అయితే కాదు. 167 కదా! 167 సెక్షన్ ఉంది అక్కడ? ఉంది సార్. ఉంది సార్. 167. 167. ఇక్కడ ఏమన్నారు చూడండి. ఇక్కడ ఇది ఒకసారి చదువుకుందాము. వెనెవర్ ఎనీ పర్సన్ ఈస్ అరెస్టెడ్ అండ్ డీటైన్డ్ ఇన్ కస్టడీ, అరెస్ట్ చేశారు, అతన్ని నిర్బంధంలో ఉంచారు. అండ్ ఇట్ అపియర్స్ దట్ ది ఇన్వెస్టిగేషన్ కెనాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 24 అవర్స్ ఫిక్స్డ్ బై సెక్షన్ 57. 57 ఏముంది? అరెస్ట్ చేసిన తర్వాత 24 అవర్స్ లోపల మేజిస్ట్రేట్ ముందర హాజరు పెట్టాలని అన్నది. ఆ టైం లోపల వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. అలాంటప్పుడు అండ్ దేర్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ బిలీవింగ్ దట్ ది అక్యూజేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఈస్ వెల్ ఫౌండెడ్, మరి వాళ్ళపైన వచ్చినటువంటి ఆరోపణ కానీ అతని గురించి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ చాలా ఇదిగా బలంగా ఉందనుకోండి, అప్పుడు ది ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది పోలీస్ స్టేషన్ ఆర్ ది పోలీస్ ఆఫీసర్ మేకింగ్ ఇన్వెస్టిగేషన్, ఆ పోలీస్ స్టేషన్ యొక్క ఇన్ఛార్జ్ కానీ లేదా ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు పోలీస్ ఆఫీసర్ కానీ, ఇఫ్ హీ ఈస్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, అతను ఆ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్కి తక్కువ కాకుండా ఉంటే అని ఏం చేయాలట? షల్ forthwith transmit to the nearest judicial magistrate a copy of the entries in the diary. ఆ కేస్ డైరీ ఏదైతే ఉందో దాన్ని నియరెస్ట్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కి ట్రాన్స్మిట్ చేయాలట. ఒక్క నిమిషం టాబ్లెట్ వేసుకుందాం. Shall forthwith transmit to the nearest judicial magistrate a copy of the entries in the diary hereinafter prescribed relating to the case డైరీని ట్రాన్స్మిట్ చేయాలి. అండ్ మరియు షల్ అట్ ది సేమ్ టైం, అదే టైంలో ఫార్వర్డ్ ది అక్యూజ్డ్ టు సచ్ మేజిస్ట్రేట్ ముందర అతన్ని ఫార్వర్డ్ చేయాలి, ముద్దాయిని ఫార్వర్డ్ చేయాలి. అయిందా? కేస్ డైరీని ట్రాన్స్మిట్ చేయాలా, ముద్దాయిని ఫార్వర్డ్ చేయాలా. ఓకే సార్. తర్వాత మేజిస్ట్రేట్ గారి ముందరికి పంపించారు. తర్వాత ఏమైతుంది? ది మేజిస్ట్రేట్ టు హూమ్ అన్ అక్యూజ్డ్ పర్సన్ ఈస్ ఫార్వర్డెడ్ అండర్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ముందరికి ఎవరైనా అక్యూజ్ ను ఫార్వర్డ్ చేయబడి ఉంటే ఆయన ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు, చేయకపోవచ్చు. వెదర్ హీ హ్యాజ్ ఆర్ హ్యాజ్ నాట్ జ్యూరిస్డిక్షన్ ఫర్ ది కేస్, అతనికి ఆ నేరాన్ని విచారించేటువంటి జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా ఫ్రమ్ టైం టు టైం, కాలానుగుణంగా అంటే కాలాన్ని బట్టి, టైం అవసరాన్ని బట్టి, authorize the detention of the accused in such custody as such magistrate thinks fit. అతను ఏ కస్టడీలో ఉంచాలని అతను మేజిస్ట్రేట్ భావిస్తాడో ఆ కస్టడీలో డిటెన్షన్ చేయడానికి ఆథరైజేషన్ ఇవ్వాలట. ఆథరైజ్ ద డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ ఇన్ సచ్ కస్టడీ యాజ్ ది మేజిస్ట్రేట్ థింక్స్ ఫిట్. ఎలా? ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్, మొత్తానికి 15 రోజులకు మించి ఇవ్వకుండా ఆ టర్మ్ సచ్ కస్టడీ అన్నది మొత్తం మీద 15 days కి మించకుండా అని అర్థం. ఇది ఫస్ట్ ఉన్నట్టు సచ్ కస్టడీ. అండ్ ఇఫ్ హీ హాస్ నో జ్యూరిస్డిక్షన్ ట్రై ది కేస్ ఆర్ టు కమిట్ ఇట్ ఫర్ ట్రయల్, అలా ఆయనకు విచారించడానికి కానీ లేదా పై కోర్టుకు కమిట్ చేసేదానికి కానీ ఆ కేసుని అలాంటి ఆ జ్యూరిస్డిక్షన్ లేనప్పుడు అండ్ కన్సిడర్స్ ఫర్దర్ డిటెన్షన్ అన్నెసరీ, మళ్ళీ ఇతన్ని ఇంకా డిటెన్షన్ లో ఉంచాల్సిన అనవసరం అని అనుకున్నప్పుడు హీ మే ఆర్డర్ ది అక్యూజ్డ్ టు బి ఫార్వర్డెడ్ టు ఏ మేజిస్ట్రేట్ హ్యావింగ్ సచ్ జ్యూరిస్డిక్షన్. మళ్ళీ జ్యూరిస్డిక్షన్ లేని మేజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టినప్పుడు, అయ్యా నాకెందుకు ఈ పంచాయతీ, మీరు అక్కడ తీసుకెళ్ళండి, జ్యూరిస్డిక్షన్ మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఇతని డిటెన్షన్ అవసరం లేదని అనుకుంటున్నాను అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్ళమని ఆర్డర్ వేయచ్చట. అది వేస్తారు. ఇక్కడ నేను చెప్తున్నప్పుడు మీరు గమనించాల్సింది, రిమాండ్ అన్న పదం ఎక్కడన్నా వచ్చిందా? ఎక్కడ రాలేదు సార్. ఎక్కడా రాలేదు సార్. రాలేదు కదా? రాలేదు సార్. రాలేదు.
ఏమొచ్చింది మరి? డిటెన్షన్ సార్. డిటెన్షన్ వచ్చింది సార్. డిటెన్షన్. ఇదే డిటెన్షన్ వచ్చింది. రిమాండ్ అన్నది లేదు. ఇక్కడ కూడా చూడండి. ది మేజిస్ట్రేట్ మే ఆథరైజ్ డిటెన్షన్ ఆఫ్ ది అక్యూజ్డ్ పర్సన్, నాట్ రిమాండ్. ఉందా? ఎస్ సార్. అవును సార్, డిటెక్షన్ ఉంది సార్. డిటెన్షన్ ఉంది. ఇప్పుడు సచ్ కస్టడీ అన్నారు కదా, ఇక్కడ మీకు సచ్ కస్టడీ అనే పదం వచ్చింది కదా ఇక్కడ. సచ్ Yes, కస్టడీ sir. అంటే పోలీస్ కస్టడీ కానీ, జ్యుడిషియల్ కస్టడీ కానీ. జ్యుడిషియల్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ అంటే ముద్దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? జైలుకి అప్పుడు తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, బట్ జ్యుడిషియల్ పోలీస్ కంట్రోల్ కస్టడీ అంటే మళ్ళీ పోలీస్ స్టేషన్ పోలీసులకే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది అవును. పోలీస్ కస్టడీ. అవి ఆ పోలీస్ కస్టడీ కానీ, ఇక్కడ సచ్ కస్టడీ అన్నది పోలీస్ కస్టడీ కానీ, జ్యుడిషియల్ కస్టడీ కానీ జ్యుడిషియల్ 15 డే ఏ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 15 days ఇన్ ది హోల్. మొత్తం మీద 15 days కి అయితే మించరాదు అన్నది ఫస్ట్ది. అదనమాట. ఒకవేళ మేజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చారు, బాగానే ఉంది, తీసుకొచ్చి నిలబెట్టారు. మేజిస్ట్రేట్ గారు ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీకి పంపించండి అని ఆర్డర్ వేస్తాడు. 15 days అయిపోయింది. మళ్ళీ మధ్యలో పోలీసు వాళ్ళు పిటిషన్ వేస్తారు. పోలీస్ కస్టడీకి కావాలి, ఇంకా విచారించాల్సి ఉంది, ఇంకా విషయాలు రాబట్టి ఉండాల్సింది సార్ అని చెప్పేసి పోలీస్ కస్టడీకి పిటిషన్ వేస్తారు. వేసి ఒక 5 రోజులు, వారం రోజులు అడుగుతారు. అన్నప్పుడు వాళ్ళు గ్రౌండ్ ఉంది అని చెప్పేసి ఏదైనా ప్రూవ్ చేసుకోగలిగి సాటిస్ఫై చేయగలిగితే మేజిస్ట్రేట్ గారు ఆర్డర్ వేస్తారు. ఒక 3 days 5 days పోలీస్ కస్టడీకి తిరిగేస్తారు. అప్పుడు మళ్ళీ జైలు నుంచి వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ కస్టడీలో విచారించి మళ్ళీ తీసుకెళ్లి మేజిస్ట్రేట్ ముందు హాజరు పెడతారు. మళ్ళీ వాళ్ళను జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. ఈ తతంగం అంతా ఫస్ట్ 15 days మాత్రమే జరగాలి. ఫస్ట్ 15 days అయితే ఏ కస్టడీలో అయితే అయినా సరే మార్చుకుంటూ ఉండొచ్చు మేజిస్ట్రేట్. ఇన్వెస్టిగేషన్ పర్పస్. ఫస్ట్ 15 days మటుకి ఏ కస్టడీలో అయినా సరే ఉంచొచ్చు. అంటే ఆ 15 రోజులలో 5 రోజులు జ్యుడిషియల్ కస్టడీ, మళ్ళీ 5 రోజులు పోలీస్ కస్టడీ, మళ్ళీ 5 రోజులు జ్యుడిషియల్ కస్టడీ. లేదు 2 రోజులు జ్యుడిషియల్ కస్టడీ, 2 రోజులు పోలీసు, మళ్ళీ జ్యుడిషియల్, అట్లా మార్చుకుంటూ ఫస్ట్ 15 రోజులు ఆయన ఇష్టం, ఏమైనా చేయొచ్చు. ఓన్లీ 15 days అవకాశం ఉంటుందంటారు సార్. ఉంటుంది. పోలీస్ కస్టడీ 2 కస్టడీలకి 15 days మటుకే అధికారం ఉంటుంది వాళ్ళకి. ఒకసారి 15 days కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళని ఓన్లీ జ్యుడిషియల్ కస్టడీ మాత్రమే ఇవ్వాలి. మళ్ళీ పోలీస్ కస్టడీ అడిగేదానికి ఉండదు ఆ కేసు గురించి. అదనమాట. అది ఇక్కడ మీరు రిమాండ్ అన్న పదం ఎక్కడా లేదు చూడండి. ఏముంది? ఓన్లీ డిటెన్షన్ మటుకే ఉంది. నిర్బంధించాలి అతను జ్యుడిషియల్ కస్టడీలో కానీ పోలీస్ కస్టడీలో కానీ అనే మాట ఉంది. ఇవి ఎలా వస్తాయంటే మనం అక్కడికే పోదాం. 309 కదా మనం అనుకున్నది. ఇది ఈ రిమాండ్ అన్నది తిరిగి పంపించడం అని అర్థం. అది ఇక్కడ ఏమన్నారు? ఏ వారెంట్ రిమాండ్ ది అక్యూజ్డ్ ఇఫ్ ఇన్ కస్టడీ. కస్టడీలో ఉన్న వాళ్ళని మళ్ళీ రిమాండ్ చేయడం ఏంటి అని డౌట్ రాలేదా మీకు? ఎక్స్టెన్షన్ చేశారు. ఎక్స్టెన్షన్ చేసి ఎవ్రీ 15 days మళ్ళీ వెనక్కి పంపిస్తారు. మళ్ళీ రిమాండ్ చేస్తారంటే మళ్ళీ తీసుకెళ్ళండి వీని లోపలికి అని చెప్పేసి అనడం రిమాండ్ అంటారు. అక్కడ అది ఏమంటారు? డిటెన్షన్ అంటారు. ఆథరైజ్డ్ డిటెన్షన్ అంటారు అనమాట. అది ఇలా కొన్ని పదాలు వాడుకలో వచ్చినవి అనమాట. మీరు ఛార్జ్ షీట్ అన్న పదం సిఆర్పిస్ లో సామాన్యంగా కనిపించదు, ఒక్క చోట తప్ప. మామూలు ఛార్జ్ షీట్ అంటూ ఉంటాం కదా మనం. ఛార్జ్ షీట్ అంటామా? అంటాం సార్. అది దేని ప్రకారం వేస్తారు పోలీసులు? ఏ సెక్షన్ కింద వేస్తారు? 173. ఒక్క నిమిషం చూద్దాం. 173 174. ఈ 173 రిపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ ఆన్ కంప్లీట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోలీసులు ఫైల్ చేస్తుందని రిపోర్ట్ అంటారట. ఇది ఎక్కడన్నా సరే మనకు ఛార్జ్ షీట్ అని ఉందా? ఎక్కడన్నా
ఉదయభామడు లేదు సార్. లేదు సార్, పోలీస్ రిపోర్ట్. పోలీస్ రిపోర్ట్ అంటుంది, లేదు చలాన్ అని కొన్ని చోట్ల అంటూ ఉంటారు, ఫైనల్ రిపోర్ట్ అని కూడా ఫైనల్ రిపోర్ట్ అని కూడా మనము Yes, sir. చార్జ్ షీట్ అని కూడా అంటూ ఉంటాం. అది జడ్జిలు చెప్పినటువంటి ఇదనమాట. ఇప్పుడు మనకు యాంటిసిపేటరీ బెయిల్ అన్నది కూడా మనకు సిఆర్పిసి లో ఎక్కడా కనిపించదు. కనిపిస్తుందా? No, sir. యాంటిసిపేటరీ బెయిల్ కు ప్రావిజన్ ఏంటి? 438, sir. 438. మరి మీరు 438 లోకి వెళ్ళి భూతద్దం పెట్టి వెతకండి, మీకు అది కనిపించదు. అవును. ఇక్కడ ఉందా? ఇది 439 కదా, ఇది 438, ఇది 438. డైరెక్షన్ ఫర్ గ్రాంట్ ఆఫ్ బెయిల్ టు ది పర్సన్ అప్రెండింగ్ అరెస్ట్ అని మట్టుకు ఉంటుంది, కానీ యాంటిసిపేటరీ బెయిల్ అని చెప్పేసి ఎక్కడ ఉండదు. ఎందుకు సార్ అలా? అది మామూలుగా వాడుకలో మనం పుట్టించినటువంటి పదాలు అన్నమాట. Okay, sir. Okay, sir. అలాగే మనము మేడం చెప్పిన పాయింట్, మీరు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కి ఏది ప్రావిజన్? ఎఫ్ఐఆర్ కి 154. 154 కదా. అవును సార్. నిమిషం. ఆ, 154. ఇది 154. ఈ 154లో ఎక్కడైనా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఉందా? లేదు సార్. ఉండదు. లేదు సార్, ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నది? వన్ 154 ఉండాలి కానీ లేదు సార్. లేదు కదా. మరి ఎక్కడ ఉంటుంది? ఎక్కడుంది? 207 లో ఉంది సార్. 7 క్లాస్ 2 ఆ, సార్. ఇక్కడ తప్పితే సిఆర్పిస్ లో అది ఎక్కడ ఉండదు. మనం అలాగే వారెంట్ రీకాల్ పిటిషన్ మీరు ఏ సెక్షన్ కింద ఫైల్ చేస్తారు? 70 sub plus 2. అక్కడ రీకాల్ అని ఉండదని చెప్తారు. అక్కడ మీకు రీకాల్ అన్నది ఉండదు. ఎస్ సార్. మీకు ఏముంటుంది రీకాల్ బదులు? క్యాన్సల్ ఉండొచ్చు. ఇక్కడ క్యాన్సల్డ్. వారెంట్ ఆఫ్ అరెస్ట్. ఇది రీకాల్ అని ఉండదు, అంటిల్ ఇట్ ఈస్ Cancel. క్యాన్సల్ ఉంటుంది. కానీ మనం రీకాల్ అని అంటుంటాం. అది తప్పని చెప్పడంలో అందరితో పాటే మనం పోదాము. మనం సపరేట్ వెళ్ళాం అనుకోండి, విచిత్రంగా చూస్తారు మనం కూడా. కానీ అది తెలుసుకొని ఉంటే బాగుంటుంది అన్నమాట, క్యాన్సల్ అని చెప్పేసి. అది